బోధ్ బీఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. మొన్న జరిగిన జడ్పీ సమావేశంలో సొంత పార్టీకి చెందిన బోజ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ దళిత బంధులో అవినీతి జరిగిందంటూ పైసలు ఇస్తేనే దళిత బంధు వస్తుందంటూ విమర్శించడంతో దాన్ని ఖండిస్తూ నిన్న బోధ్ వైఎస్ ఎంపీపీ లింబాజీ తనకు ఎంపీపీ తుల శ్రీనివాస్ పని ఇస్తానని చెప్పి 50,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ ఆరోపణలు చేశారు. దీన్ని ఖండించిన ఎంపీపీ తుల శ్రీనివాస్ వైస్ ఎంపీపీపై ఫైర్ అయ్యారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. మేము ఎట్లా బతకాలా, మా పరిస్థితి ఇల్లు చూడు, ఇల్లు కట్టిస్తా, ఇది చేస్తా, నీకు డెవలప్ చేస్తా, ఇట్లా అట్లా గ్రూపులు రాజకీయాలు చేసి మాకు ఏ పరిస్థితిలో ఉన్నాం మేము. అచ్చుడు పౌడికి మాకు పైసలు లేదు, టికెట్లు అంతా మోతాదులో ఉన్నాం మేము. 50,000 ఇప్పుడు అంటే నిర్మల్ రా అంటాడు ఒక్కొక్క రోజు, మళ్ళా ఒక రోజేమో బిల్డింగ్ మీదకి తీసుకుపోయి ఇది అది అంటాడు. లేకపోతే మన 50,000 పైసలు యాడికెళ్ళి వస్తాయి మేము. మళ్ళా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. వర్క్ చేస్తూ కూడా ఎవరి రూపాయి ఆశించకుండా, ఎవరి రూపాయి తినకుండా, ఎవరు కూడా ఛాయ్ కూడా తాగకుండా మేము ఒక టీం వర్క్ అందరం కూడా పార్టీ కొరకు పనిచేస్తున్నాం. కానీ ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు నేను ఒకటి అడుగుతున్నాను, లింబాజీ నీకు ఎన్ని డబ్బులు ఇచ్చి ఇట్లా మాట్లాడించి నువ్వు అడగనుంటాడు ప్రేమతో, అన్న నా దగ్గర పరిస్థితి బాగాలేదు, నాకు డబ్బులు ఇవ్వదండి. మీరు వీళ్ళందరూ అడగండి. మీరు నేను ఎప్పుడు అడిగినా 2,000, 3,000, 5,000 బట్టలు ఎన్నోసార్లు అతనికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.